परमात्मने नमः। भगवद्गीता अतः पंचमोऽध्यायः कर्म सन्यास योगः। 5వ అధ్యాయము కర్మ సన్యాస యోగము। अर्जुन उवाच सन्यासं कर्मणां कृष्ण पुनर्योगं च शंससि यच्छ्रेय एतयोरेकं तन्मे ब्रूहि सुनिश्चितम्। అర్జునుడు అడిగాను, ఓ కృష్ణ, ఒకసారి కర్మ సన్యాసమును మరియొకసారి కర్మయోగమును ప్రశంసించుచున్నావు. నిశ్చయముగా ఈ రెండింటిలో నాకు ఏది శ్రేయస్కరమో చెప్పుము. శ్రీ భగవానువాచ సన్యాసః కర్మయోగశ్చ నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగ విశిష్యతే. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, కర్మ సన్యాసము కర్మయోగము అను ఈ రెండును పరమ కళ్యాణదాయకములే. కాని ఈ రెండింటిలోనూ కర్మ సన్యాసము కంటెను కర్మయోగము సాధనయందు సుగమగుట వలన శ్రేష్టమైనది. జ్ఞేయః స నిత్య సన్యాసీ యో న ద్వేష్టి న కాంక్షతి నిర్బంధో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. మహాబాహు, ఎవరిని ద్వేషింపని దేనిని కాంక్షింపని కర్మయోగిని నిత్య సన్యాసిగా ఎరుగవలెను. ఏలనన రాగ ద్వేషాది ద్వంద్వములను అధిగమించిన వాడు అవలీలగా సంసార బంధం నుండి ముక్తుడగును. సాంఖ్యాయోగౌ పృథగ్బాలాః ప్రవదంతి న పండితాః ఏకమప్యాస్థితః సమ్యక్ ఉభయోర్విందతే ఫలం. సాంఖ్య కర్మయోగములు వేర్వేరు ఫలమును ఇచ్చునని మూర్ఖులు పలికెదరు, పండితుడట్లు పలకరు. ఆ రెండింటిలో ఏ ఒక్కదానినైనను బాగుగా ఆచరించిన వాడు ఈ రెండింటి పరస్వరూపమైన పరమాత్మను పొందును. యస్సాంఖ్యై ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి. జ్ఞానయోగులు పొందు పరంధామునే కర్మయోగులను పొందుదు. జ్ఞానయోగ ఫలమును కర్మయోగ ఫలమును ఒకటిగా చూచువాడే యథార్థమును గ్రహించును. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయో గతః యోగయుక్తో మునిర్బ్రహ్మ నచిరేనాధిగచ్చతి. కాని ఓ అర్జున, కర్మయోగమును అనుష్ఠింపక సన్యాసం అనగా మనస్సు ఇంద్రియములు శరీరముల ద్వారా జరుగు కర్మలన్నింటి యందును కర్తృత్వమును త్యజించుట కష్టము. భగవత్స్వరూపమును మననం చేయు కర్మయోగి పరబ్రహ్మ పరమాత్మను శీఘ్రముగా పొందగలడు. యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మ జితేంద్రియః సర్వభూతాత్మ భూతాత్మ కుర్వన్నపి న లిప్యతే. మనసును వశమునందుకున్నవాడు జితేంద్రియుడు, అంతఃకరణ శుద్ధి గలవాడు, సర్వ ప్రాణులలో ఆత్మస్వరూపుడైన పరమాత్మను తన ఆత్మగా కలవాడు అగు కర్మయోగి కర్మలను ఆచరించుచున్నను ఆ కర్మలను వాని అంటవు. నైన కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ శృశన్ జిఘ్రనస్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ నిశన్ నిమిషేన్నపి ఇంద్రియానింద్రియార్థేషు వర్తంతే ఇతి ధారయన్. తత్వజ్ఞుడైన సాంఖ్యయోగి చూచుచు వినుచు శృశించుచు ఆగ్రానించుచు భుజించుచు నడుచుచు నిద్రించుచు శ్వాసక్రియలను నడుపుచు భాషించుచు త్యజించుచు గ్రహించుచు కనులను తెరచుచు మూయుచూ ఉన్నను ఇంద్రియములు తమ తమ విషయముల యందు వర్తించుచున్నవనియు తానేమియు చేయుటలేదనియు భావించును. బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంఘం త్యక్త్వా కరోతి యః
లిప్యతేన స పాపేన పద్మపత్రమివాంభసా. కర్మలనన్నింటినీ భగవదర్పణము గావించి ఆసక్తిరహితముగా కర్మలను ఆచరించు వారిని తామరాకుపై నీటి బిందువులవే పాపములు అంటవు. కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంఘం త్యక్త్వాత్మశుద్ధయే. కర్మయోగులు మమితాసక్తిరహితులై కేవలము ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, శరీరముల ద్వారా అంతఃకరణ సిద్ధికై కర్మను ఆచరింతురు. యుక్తః కర్మ ఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్ఠికీం అయుక్తః కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే. నిష్కామ కర్మయోగి కర్మఫలమును త్యజించి భగవత్ప్రాప్తి రూపమైన శాంతిని పొందును. కర్మఫలాసక్తుడైన వాడు ఫలేచ్ఛతో కర్మలను ఆచరించి బద్ధుడగును. సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వసి నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్. అంతఃకరణను అదుపులో నుంచుకుని సాంఖ్యాయోగమును ఆచరించు పురుషుడు కర్మలను ఆచరింపజేయకయే నవద్వారములు గల శరీరం నందు సమస్త కర్మలను మానసికంగా త్యజించి సచ్చిదానంద గణ పరమాత్మ స్వరూపమును స్థితుడై ఆనందమును అనుభవించును. న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః న కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. పరమేశ్వరుడు మానవుల యొక్క కర్తృత్వమును గాని వారి కర్మలను గాని కర్మఫల సంయోగమును గాని సృజింపడు. ఈ అన్నింటిలో ప్రకృతియే ప్రవర్తిలను అనగా గుణములే గుణములందు ప్రవర్తిల్లుచుండును. నాదత్తే కస్యచిత్ పాపం న చైవ సుకృతం విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంచిదంతవః. సర్వవ్యాపి అయిన భగవంతుడు ప్రాణుల పుణ్య పాప కర్మలలో దేనికిని భాగస్వామి కాడు. అజ్ఞానము చే జ్ఞానము కప్పబడి ఉండటం వలన ప్రాణులు మోహితులగుచుందురు. జ్ఞానేన తు తదజ్ఞానం ఏషాం నాశితమాత్మనః తేషామాదిత్యవత్ జ్ఞానం ప్రకాశయతి తత్పరం. కాని వారి అజ్ఞానము పరమాత్మతత్వ జ్ఞానము ప్రాప్తి ద్వారా తొలగిపోవును. అప్పుడు ఆ జ్ఞానం వారికి సచ్చిదానంద ఘన పరమాత్మను సూర్యుని వలె దర్శింపజేయును. తద్బుద్ధయస్తదాత్మానః తన్నిష్టా తత్పరాయణాః గచ్చంచ పునరావృత్తిం జ్ఞాన నిర్ధూత కల్మషాః. తద్రూపమును పొందిన మనోబుద్ధులు గలవారై సచ్చిదానంద ఘన పరమాత్మ యందే నిరంతరము ఏకీభావంతో స్థితులై తత్పరాయణైన పురుషులు జ్ఞాన సాధనతో పాపరహితులై పునరావృత్తి రహితమైన పరమగతిని పొందుదురు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకే చ పండితాః సమదర్శినః. జ్ఞానులు విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణి యందును గోవు, ఏనుగు, కుక్క మొదలగు వాని యందును చండాలుని యందును సమదృష్టినే కలిగిందురు. ఇహైవ వర్జితై సర్గో ఏషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి తే స్థితాః. సర్వత్రా సమభావస్థిత మనస్కులు ఈ జన్మయందే సంపూర్ణ జగత్తును జయించిన వారగురు అనగా ప్రాపంచిక విషయాతీత స్థితికి చేరుదు. సచ్చిదానంద ఘన పరమాత్మ దోషరహితుడు, సముడు, సమభావస్థిత మనస్కులైన జ్ఞానులు సచ్చిదానంద ఘన పరమాత్మ యందు స్థితులు కనుక వారు త్రిగుణాతీతులు, జీవన్ముక్తులు. న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చాప్రియం స్థిరబుద్ధిరసమ్మూఢో బ్రహ్మ విద్బ్రహ్మణి స్థితః. ప్రియలాభములకు పొంగిపోని వాడును, అప్రియములు ఎదురైనప్పుడు పొంగిపోని వాడును, స్థిరమైన బుద్ధి కలవాడును,
మోహ విభుషుడు కానివాడును అయిన బ్రహ్మవేత్త సచ్చిదానంద ఘన పరబ్రహ్మ పరమాత్మయందు సదా ఏకీభావ స్థితి యందును. బాహ్యస్పర్శేష్వసక్తాత్మా విందత్యాత్మని యత్సుఖం స బ్రహ్మయోగయుక్తాత్మా సుఖమక్షయమశ్నుతే. ప్రాపంచిక విషయముల యందు అనాసక్తమైన అంతఃకరణం గల సాధకుడు ఆత్మస్థిత ధ్యాన జనితమైన సాత్విక ఆత్మానందమును పొందును. పిదప అతడు సచ్చిదానంద ఘన పరబ్రహ్మ పరమాత్మ ధ్యాన యోగమునందు అభిన్న భావస్థితుడై అక్షయానందమును అనుభవించును. ఏహి సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవతే ఆద్యంతవంతః కౌంతేయ న తేషు రమతే బుధః. విషయేంద్రియ సంయోగం వలన ఉత్పన్నములకు భోగములన్నీయును భోగలాలుసలకు సుఖములుగా భాషించినను అవి నిస్సందేహముగా దుఃఖహేతువులే, ఆద్యంతములు కలవి అనగా అనిత్యములు. కావున ఓ అర్జున, వివేకి వాటి యందు ఆసక్తుడు కాడు. శక్నోతి హైవ యస్సూడుం ప్రాక్ శరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్తః సత్సుఖీ నరః. ఈ శరీరమును విడవక ముందే అనగా జీవించి ఉండగానే కామ క్రోధాదులు ఉద్వేగములను అదుపులో నుంచుకొనగల సాధకుడే నిజమైన సుఖీ యోగి. యోంతః సుఖోంతరారామః తదాంతర్జ్యోతిరేవ యః స యోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతోధిగచ్చతి. అంతరాత్మయందే సుఖించువాడును, ఆత్మయందే రమించువాడును, ఆత్మజ్ఞాని అయిన వాడును అగు సాంఖ్యయోగి సచ్చిదానంద ఘన పరబ్రహ్మ పరమాత్మయందు ఏకీభావస్థితుడై బ్రహ్మ నిర్వాణమును పొందును. లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయః క్షీణకల్మషాః చిన్నద్వైధాయతాత్మానః సర్వభూతహితే రతాః. పాపరహితులను జ్ఞానప్రభవన సమస్త సంశయముల నివృత్తిని సాధించిన వారును, సర్వ ప్రాణుల హితమును గోరువారును, నిశ్చల స్థితితో మనసును పరమాత్మయందు లగ్నము చేసిన వారును అగు బ్రహ్మవేత్తలు బ్రహ్మ నిర్వాణమును పొందురు. కామక్రోధ వియుక్తానాం యతీనాం యతచేతసాం అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనాం. కామక్రోధరహితులను చిత్తవృత్తులను జయించిన వారును అయి పరబ్రహ్మ పరమాత్మ సాక్షాత్కారము పొందిన జ్ఞానులకు అంతటను శాంత పరబ్రహ్మ పరమాత్మయే గోచరించును. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవాంతరే భ్రువో ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ యతేంద్రియమనోబుద్ధిః మునిర్మోక్షపరాయణః విగతేచ్ఛ భయక్రోధో యః సదా ముక్త ఏవ సః. బాహ్య విషయ భోగమును చింతన చేయక వాటిని పారద్రోలవలను. దృష్టిని భ్రూమధ్యమునందు స్థిరముగా ఉంచవలను. నాసికేందు ప్రసరించున్న ప్రాణాపాన వాయువులను సమస్థితిలో నడపవలను. ఈ ప్రక్రియల ప్రభావన మనస్సు, బుద్ధి, ఇంద్రియములు సాధకుని వశంలోనికి వచ్చును. ఇట్టి సాధన వలన మోక్షప్రాణుడైన ముని ఇచ్ఛా భయ క్రోధరహితుడై సదా ముక్తులగును. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్యతి. భగవంతుడు యజ్ఞములకును తపస్సులకును భోక్త, సమస్త లోకములకును లోకేశ్వరులకును అధిపతి, సమస్త ప్రాణులను ఆత్మీయుడు అనగా అవ్యాజ దయాళు, పరమ ప్రేమ స్వరూపుడు. ఈ భగవతత్వమును ఎరిగిన భక్తునకు పరమశాంతి లభించును. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మ సన్యాస యోగో నామ పంచమోऽధ్యాయః. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం కృష్ణార్పణమస్తు.